आद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्याः स्युः तं नमामि गजाननम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविन्दसमान सुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां भारतीतीर्थपर्यन्तां वन्दे गुरुपरम्परा। జగద్గురువులు దక్షిణాంనాయ శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి దివ్య చరణములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములతో అస్మద్గురువరేణ్యులు పౌరాణిక సార్వభౌములు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దివ్య చరణములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములతో సభాయై నమో నమః. సుమేరు శృంగమధ్యస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఇప్పటి వరకు మనం 21 శ్లోకములలో అమ్మవారి యొక్క బహిస్వరూపాన్ని వీక్షించాం. ఆ తల్లి యొక్క స్థూలమైనటువంటి రూపం ఎలా ఉందో సాకారంగా సగుణంగా సప్రమాణపూర్వకంగా మనం వర్ణించుకున్నాం. ఇక ఇక్కడ ఇక్కడి నుంచి 2వ అధ్యాయం ప్రారంభం. ఈ 22, 23వ శ్లోకం మనకు అమ్మవారి యొక్క స్థానం శ్రీచక్రంలో, అమ్మవారి యొక్క ఉనికి ఏమిటి అనేది చెప్తున్నది. 9 నామాలు ఇవి. అందుకే చాలా ప్రణాళికాబద్ధంగా వెళ్ళింది వ్యాసుడి యొక్క రచన. చెప్పేటువంటి ప్రతి ఒక శ్లోకంలో అమ్మవారి యొక్క ఆ వైభవం చూడండి. శ్రీచక్ర వర్ణన కాబట్టి, శ్రీచక్రంలో అమ్మవారి యొక్క ఉనికి కాబట్టి 9 నామాల్లో వ్యక్తం చేశారు. ఇక్కడ సుమేరు శృంగ మధ్యస్థ అని చెప్పారు. మనకన్ని పర్వతాల్లోకెల్లా ఉత్కృష్టమైన పర్వతం మేరు పర్వతం. మేరు పర్వతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర అనే ఈ 3 నామములతో 3 కూటములు ఉంటాయి. కూటము అంటే శిఖరము అని అర్థం. ఆ 3 నడుమ మధ్యగా ఉన్నటువంటి ఏదైతే శిఖరం ఉందో ఆ శిఖరము యొక్క అగ్రభాగాన అమ్మ కొలువై ఉంటుంది. అనేకమైన సర్వోత్తమమైనటువంటి మంచి జాతిమనులు, గైరికాది ధాతువులు, దివ్యమైనటువంటి ఔషధులు ఇలా
అమ్మవారి యొక్క స్థానం కేవలం చర్మచక్షువులతో చూస్తే కనిపించదు. దివ్యమైన జ్ఞానచక్షువులకు మాత్రమే అమ్మ రూపం దృగ్గోచరం అవుతూ ఉంటుంది. కావునే మనకు పురాణాల్లో భాగవతంలో వర్ణిస్తారు, ఈ సుమేరువు చుట్టూ దైవీ శక్తులన్నీ ఉంటాయట. పరిపూర్ణమైన దైవీ శక్తులకు ఆవాసం అది. సూర్యభగవానుడు దీని చుట్టూ తిరుగుతూ ఉంటాడట. సుమేరువుకు సూర్యుడు ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. అది సుమేరువు అన్నారు. కావునే మనం శ్రీచక్రాన్ని సుమేరువుగా పూజించే సంప్రదాయం ఉంది. మేరువు అంటాం మనం. శ్రీచక్రములో భూప్రస్థారము అని, మేరువు అని ఇలా మనకున్నాయి కొన్ని. ఆ మేరువు యొక్క స్వరూపం ఇలాగే ఉంటుంది కాబట్టి, అలాగే ఈ సుమేరువు మన శరీరంలో కూడా ఉంది. ఎక్కడ ఉంది? మనిషి యొక్క మానవ వెన్నెముకకు పేరు సుమేరు. మన వెన్నెముక ఉంది కదా వెనక్క, ఆ వెన్నెముక యొక్క పేరును సుమేరువు అని పిలుస్తారు. కావునే ఈ సరిగ్గా వెన్నెముకకు పై భాగాన సహస్రార చక్రం. ఆ సహస్రార చక్రంలో అమ్మవారిని సాక్షాత్కరింప చేసుకోవడమే యోగం. సాధన అక్కడికి వెళ్ళాలి. అది నిజమైనటువంటి సాధన, చాలా క్లిష్టతరమైనటువంటి సాధన. సుమేరు శృంగ మధ్యస్థ. మన శరీరంలో ఉన్న ఆ 3 కూటములు, మన శరీరంలో కూడా 3 కూటములు ఎలా? ఎక్కడైనా మీరు వర్ణించుకోండి, ఏదైనా సరే మనిషి యొక్క బాడీకి అప్లై అవుతుంది. మానవ శరీరానికి అప్లై అయ్యేవే ఇవన్నీ కూడా. ఇక్కడ ఈ శిరస్సు నుంచి కంఠం వరకు దీన్ని ఏమంటారంటే వాగ్భవ కూటము అంటారు. అలాగే కంఠము నుండి నడుము వరకు కామరాజకూటము అంటారు. కటి నుండి కింది వరకు శక్తికూటము అంటారు. ఈ 3 మధ్య నివసించే మాతయే జగన్మాత లలితా పరమేశ్వరి. ఇక్కడ మీరు శ్రీచక్రాన్ని కనుక పరిశీలిస్తే ఒక యంత్రంగా గాక ఒక ఎలా ఉంటుందో, ఒక దిమ్మెలాగా ఉంటుంది. పంచలోహాలతో బంగారంతో బోధబోస్తారు. భూపురము, వృత్తత్రయము, షోడశదళము, అష్టదళము, చతుర్దశశారము, అలాగే దళారయుగ్మము, అలాగే వసుకోణము, త్రికోణముపై ఉన్నటువంటి బిందువు, ఆ బిందువు మీద ఒక చిన్న పర్వత శిఖరంలాగా ఆ బిందువు మీద కూర్చునేటువంటి ఆ తల్లియే వైందవాసన జగజ్జనని లలితా త్రిపుర సుందరి. కాబట్టి దేవాలయాలలో మేరువుగా, శరీరంలో సుమేరువుగా, మానవ శరీరంలో వ్యాపించి ఇలా మొత్తం సకలమైనటువంటి స్వరూపంతో జగత్తంతా వ్యాపించిన ఆ లలితా పరమేశ్వరుని కీర్తిస్తూ, ఆమె స్థానం ఏమిటి అంటే మహా మేరుశృంగము అన్నారు. అట్టి తల్లి నివసించే ఏ ప్రదేశమైనా నగరమైపోతుంది. శ్రీమన్నగర నాయక. ఆమెవరు? శ్రీనగర నాయక. ఆ తల్లిని బట్టే మనకు వచ్చాయి 18 శక్తిపీఠాలు. అలాగే శృంగేరిలో జగజ్జనని శారద. నమస్తే శారదాదేవి శృంగేరి పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధిం చ దేహి మే.
ఇదే శ్లోకం కాశ్మీరపురవాసిని, కాశ్మీరపురవాసిని కూడా ఉంది ఒక పాఠం. కాశ్మీరపురవాసిని శ్రీమన్నగర నాయిక, ఎన్ని స్థలములలో ఆమె విరాజిల్లిందో చూపిస్తున్నారు. అనేక పుణ్యయాత్రా స్థలాల్లో, శక్తిపీఠాల్లో, కాబట్టి ఆమె ఉండే స్థలము శ్రీమన్నగరంగా మారిపోతుంది. ఆ సుమేరు శృంగంపై శ్రీపురంలో ఎక్కడ ఉంటుంది? 9 ఆవరణలు కలిగినటువంటి చింతామణి అనే గృహం యొక్క అంతర్భాగంలో ఆవిడ సింహాసనం మీద కూర్చునేటువంటి స్వరూపిణిగా మనకు భాసిల్లుతూ ఉంటుంది. చింతామణి అంటే, చింతామణి అని చెప్తే చాలు, మన సర్వ చింతలు తొలగిపోయేటువంటి స్థానమే చింతామణి అన్నారు. ఇహ సంబంధమైనటువంటి సర్వ బాధలు తొలగిపోతాయి. చింతామణి గృహాంతస్థాయై నమః. గృహంలో ఉండేటువంటి కలతలను పోగొట్టేటువంటి పరిపూర్ణమైన భవ్య నామం చింతామణి గృహాంతస్థ. గృహాలయందు చాలా వరకు కలతలు, మనస్పర్ధలు, గొడవలు ప్రతి వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. ఏమండి, మాకు మా ఆవిడకు పడట్లేదు, అది ఎప్పటికీ పడదు. అది కామన్ థింగ్. అది పడితే కష్టం, కానీ పడకపోతే ఏమిటి? చాలామంది అడుగుతుంటారు ఏం చెయ్యాలి అండి అని. చాలా వాటికి పరిష్కారాలు ఏమి ఉండవు, మన చేతుల్లోనే పరిష్కారాలు ఉంటాయి. సహనమే అన్నిటికీ అక్కడ చక్కటి యోగ్యత. కానీ సరే, కొన్ని సందర్భాల్లో మనోసంబంధమైనటువంటి వైకల్యములు పోగొట్టడానికి ఇటువంటి మంత్రములను చెప్పారు. అందుకే సుమేరు శృంగ మధ్యస్థ ఈ మొత్తం ఈ 4 నామాలు ఏవైతే ఉన్నాయో, చింతామణి గృహాంతస్థ శ్రీమన్ పంచబ్రహ్మాసన స్థిత, ఈ చక్కటి నామాలను గనక ప్రతినిత్యము పారాయణం చేస్తే గృహంలో ఉండేటువంటి చింతలు, కలతలు, కలహాలు తొలగిపోతాయి. తొలగిపోతాయి అంటే మన మనస్సు బాగుపడుతుంది అని అర్థం. కలతలకు గృహంలో కారణం ఏమిటి? మనస్సే. దీని యొక్క వైకల్యమే అన్నిటికీ కారణం. ఆవిడ ఎంత కోపంకి వచ్చినా నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉన్నావనుకో, దక్షిణామూర్తిలాగా, గొడవే లేదు. అందుకే దక్షిణామూర్తి అవతారం చాలా ఉత్తమమైన అవతారం. మౌనౌ వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మంచిది. మాట్లాడవలసిన చోట మాట్లాడాలి. మౌనం చాలా శక్తినిస్తుంది. కావున చింతామణి గృహాంతస్థ, ఇహ సంబంధమైన సర్వబాధలను తొలగింపజేసేటువంటిది ఈ చింతామణి గృహాంతస్థ అనే నామం. అటువంటి ఆ తల్లి పంచబ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మలు, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు, 4 కోళ్ళు. సదాశివుడు మంచే. అట్టి సింహాసనం అట. చూడండి ఎంత వైభవమో. మీరు లలితా పరమేశ్వరి ఫోటో చూస్తారు కదా, దాంట్లో ఉంటుంది ఇది. ఎందుకంటే దీనికి సంబంధమైన గాథ దేవీ భాగవతాది కాళికా పురాణాల్లో, దేవీ పురాణాల్లో మనకు చూపించడం జరిగింది. అమ్మ సృష్టించింది. సృష్టించిన తర్వాత దేవీ భాగవతంలో మీకు ఆ కథ వస్తుంది. ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు మణిద్వీపంలోకి వెళ్ళేసరికి స్త్రీ రూపాలుగా మారిపోతారు. అప్పుడు అమ్మను స్తుతిస్తారు. మణిద్వీపంలోకి ప్రవేశం కేవలం స్త్రీలకు మాత్రమే అన్నారు, పురుషులకు లేదు. నో, అక్కడ అసలు పురుషులు ఎక్కడో ఉంటారు. కావునే శక్తి ఆరాధనలో తాను శక్తి స్వరూపమై అమ్మవారిని ఆరాధించడం కూడా ఒక పద్ధతి.
తాను రుద్రుడై రుద్రుణ్ణి ఆరాధించటం, తాను శక్తి అయి శక్తిని ఆరాధించటం, అభేద స్థితిని పొందటం. ఇక్కడ తాను పూజించేటువంటి దైవము తానే కావటం, అది మన సంప్రదాయం. నీవు పూజించేటువంటి దైవము నువ్వు వేరు కాదురా, నువ్వు కూడా ఆ స్వరూపాన్ని పొందాలి అనేటువంటి ఒక చక్కటి పరాకాష్ఠ ఇది. ఇటువంటి భావన ఎక్కడ మనకు ఇంకా ఇతర ధర్మాల్లో కనిపించదు. ఇతర సంప్రదాయాల్లో నువ్వు వేరు భగవంతుడు వేరు, కానీ మన అద్వైత ధర్మంలో మాత్రం నీవే భగవత్ స్థానానికి వెళ్ళిపోతావు, భగవత్ స్థానాన్ని నువ్వు పొందుతావు. నీలో ఉన్న అసుర ప్రవృత్తిని, అసుర గుణములను తొలగించుకున్నప్పుడు, దైవీ శక్తులు నీలో కలిగినప్పుడు జీవుడే దేవుడవుతాడు అనేది. అందుకే ఉపాసనలో, నవరాత్రుల్లో శక్తి సంబంధమైన ఉపాసన చేసేటప్పుడు కాళ్ళకు పట్టీలు పెట్టుకోవటం, పట్టుచీర కట్టుకోవటం, అమ్మవారి ఆరాధన చేస్తే కొద్దిమంది పురుషులు కూడా చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. అంటే తాను కూడా ఆ స్వరూపాన్ని పొంది శక్తి శక్తిమతో రభేద, తాను శక్తి స్వరూపమై అమ్మను ఆరాధించటం. కావున స్త్రీ స్వరూపం అక్కడ మణిద్వీపంలోకి వెళ్ళగానే ఈ ముగ్గురు పురుషులు స్త్రీలుగా మారిపోయారు. అప్పుడు స్తుతి చేస్తారు వీరు. ఆ స్తుతికి అనుగ్రహించింది తల్లి. అప్పుడు వారికి బ్రహ్మకు సృష్టికర్తృత్వాన్ని, ఆయనకు స్థితికర్తృత్వాన్ని, ఈయనకు లయకర్తృత్వాన్ని, ముగ్గురికి 3 ప్రసాదించి బ్రహ్మకు సరస్వతిని, మహావిష్ణువుకు లక్ష్మిని, ఈశ్వరుడికి పార్వతిని ప్రసాదిస్తుంది లలితా పరమేశ్వరి. కావునే ఆ తల్లి అలా ఇచ్చేటప్పుడు, తన శక్తిని వీళ్లకు ప్రసాదించేటప్పుడు వీరు పంచబ్రహ్మలుగా మారారట. పంచబ్రహ్మలుగా మారి సమస్త కార్యాలు సమర్థవంతంగా నిర్వహించారు. అట్టి వీరు ఎప్పుడైతే అమ్మవారు తన శక్తిని వెనక్కు తీసుకుంటుందో అప్పుడు వీరేమవుతారు? పంచబ్రహ్మలు కాస్త పంచప్రేత. అంతే. శక్తి ఉంటే పంచబ్రహ్మ, శక్తి పోతే పంచప్రేత. పంచప్రేతలుగా మారుతారంటే చైతన్య రహితులై శవాకారంగా. అందువల్లనే ఆ తల్లి పంచబ్రహ్మాసన స్థిత. దీన్ని బట్టే సౌందర్యలహరిలో భగవత్పాద శంకరుల వారు శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అన్నాడు. ఇప్పుడు శివము అని రాస్తాము, అందుకే ఇకారమాత్ర స్వరూపిణి జగజ్జనని. ఆ గుడి ఉందే, ఆ గుడి చాలా కీలకం. శకారానికి తలకట్టు పెట్టామా పోయింది, శివము కాస్త శవము అయిపోయింది. తలకట్టు తీసేసి గుడి పెట్టామా, ఆ గుడి ఎవరు అంటే అమ్మవారు. అమ్మవారు వస్తే శివము, అమ్మవారు వెళ్ళిపోతే శవము. కావునే దేవీ భాగవతం మొట్టమొదటి శ్లోకం, ఫస్ట్ శ్లోకం వ్యాస వాంగ్మయం ఎలా ఉంటుందంటే, తాను చెప్పబోయేటువంటి సమస్తమైనటువంటి అంశమును ప్రథమ శ్లోకము ఎందే ప్రతిపాదన చెయ్యటం వ్యాస భగవానుడి యొక్క ఆ రచనలో ఉండే ప్రత్యేకత. శ్రీమద్ భాగవతానికి చెప్తున్నప్పుడు జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేషు అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఫస్ట్ శ్లోకం
భాగవతం. 18,000 శ్లోకాల్లో తాను ప్రతిపాదించబోయేటువంటి వస్తువు ఏమిటి? సత్యం పరం ధీమహి. సత్యమైనటువంటి పరతత్వమును ప్రతిపాదన చేస్తున్నా అని ధీమహితో అట్టి సత్యమైనటువంటి సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యం ఋత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. ఈ ఒక్క శ్లోకంతో 18,000 శ్లోకములు డిస్క్రిప్షన్గా చూపించారు, వర్ణించారు. అదే దేవీ భాగవతం కూడా ఇంతే. మొదటి శ్లోకం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. చూసారా, శ్రీమద్ భాగవతం ధీమహి, దేవీ భాగవతం ప్రచోదయాత్. ఎక్కడికి దీని యొక్క మళ్ళా కనెక్షన్? గాయత్రి మంత్రంకే. ఇవన్నీ లింక్ సమన్వయం చేసుకుంటే అర్థమవుతుంది. దేవీ భాగవతం మొదలుపెట్టేటప్పుడు ఆయన ప్రచోదయాత్ అన్నాడు. శ్రీమద్ భాగవతంలో ధీమహిగా ధ్యానించాడు. ఇక్కడికి వచ్చేసరికి ధ్యానించడం కాదు, ప్రచోదయాత్. సర్వచైతన్య స్వరూపిణి అయినటువంటి ఆద్య, ఈ జగత్తుకు కార్యస్వరూపమైనటువంటి శక్తి ఆ తల్లి మమ్మల్ని, మా బుద్ధిని ప్రేరేపించుగాక. అందుకే ఆ తల్లి చైతన్యం. ఆ తల్లి పోతే శవం. కాబట్టి ఫైనల్గా బాడీ నుంచి పోయేది ఏమిటి? గాలి. ఫైనల్ లాస్ట్కి ఏమిటి అంటే ఇంకా వెంటిలేటర్ పెడతారు. అందుకే కృత్రిమ శ్వాస పెట్టితే ఏదో బతికినంత కాలం అన్నట్టుగానే తప్పితే అదేమి పోయినట్టే లెక్క. ఆ శ్వాస తీశారనుకోండి, అయిపోయింది. వెంటిలేటర్ తీస్తే అయిపోయింది. శరీరంలో చివరిగా వెళ్ళిపోయేటువంటిది ప్రాణం. ఆ ప్రాణమే జగజ్జనని. కాబట్టి తల్లి ఎక్కడ ఉన్నది, జగత్తులో ఎక్కడ ఉన్నది? అమ్మ కనిపించట్లేదు అనుకోవద్దు. మనం బతికి ఉన్నంతకాలం మన లోపల ఉండేటువంటి చైతన్యం ఎవరిది అంటే ఆ తల్లిదే. ఆ తల్లి చైతన్యం పోస్తేనే మాట్లాడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, పడుకోగలుగుతున్నాం, ఈ కార్యకారణ వ్యవహారములన్నీ జరిపించుకుంటున్నాం. ఇన్ని చేస్తూ మరల అజ్ఞానం ఏమిటి అంటే దేవుడు ఎక్కడున్నాడండి అంటాం. నీ బ్రతుకు పోసింది ఆవిడ, బ్రతుకు నిలిపింది ఆవిడ. ఇన్ని చేసినటువంటి ఆవిడను మర్చిపోతామా? అందుకే మనిషి కృతజ్ఞుడు. చేసిన మేలు మరిచిపోయేటువంటి వాడు తొందరగా. దైవం పట్ల ఎప్పుడూ మనము జాగరూకులమై ఉండాలి. మన బ్రతుకు పోసింది ఎవరు? ఆ తల్లి కదా.